భోజనం బాగానే ఉంది. సర్వీస్ బాబు మధ్యాహ్నం ఒకరు పెడుతున్నారు ఇక్కడ. మరి ఏం చేయాలి దానికి? ఎవరు చెప్పాలి? అంటే ఇవి చాలా ముందు వచ్చిన వాళ్ళందరికి అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. అదే అండి, 12ంటికి మొదలు పెట్టారంట. గంట 1:15 అయింది. ఇప్పుడు 1:15 కూరలు మొత్తం అయిపోయినాయి. మధ్యాహ్నం ఒకటి పెడుతున్నారు. మరి ఏం చెప్పాలి సార్? ఎవరిని అడగాలి వెళ్ళి? సో ఆ ₹5 భోజనంకి బాగానే ఉంది అంటారు. బాగానే ఉంటుంది. బాగానే ఉందండి. సిస్టమ్ బాగానే ఉంది, కానీ సర్వీస్ ఉండట్లేదు. క్వాంటిటీ ఎక్కువ పెంచాలని చెప్పేసి అంటారా? క్వాలిటీ ఉండాలి. మరి ఏం లేవు కదండి. ఇప్పుడు 20 మంది 1 గంటలు మొత్తం అయిపోతున్నాయి. మరి మిగతా వాళ్ళు బస్సు వెనక్కి వచ్చిన వాళ్ళు బస్సు ఈ మధ్యాహ్నం కూడా ఉంటాడు అన్నాడికి. రైతు నుంచి బాగా పెంచితే బాగుంటుందన్న. అంతే అండి. ఓకే బాబు, థ్యాంక్ యూ. రోజు అందరికి భోజనం పెడుతున్నారు. కాపానికి వస్తానండి. భోజనం బాగా పెడతారు. పూల మొక్కలు అమ్ముతాం. భోజనం బాగుంది. భోజనం బాగుందని నేను వచ్చాను. అంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇలాంటి భోజనం ఎవరు పెట్టలేదు కదా ₹5. ఎవరు పెట్టలేదు. సరే సరే బాబు, థ్యాంక్ ఇప్పుడు టైం ఇచ్చారు కదా, ఇన్ టైం లోపల వచ్చినా ఒక మజ్జిగ అన్నమే ఉంది. దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు కావాలని తినడానికి ఎంత దూరం నుంచో వచ్చాం. మరి ఒక పెరుగన్నో ఇదో ఉందనో లేదనో కరెక్ట్ మెయింటెనెన్స్ ఇక్కడ లేదని అనుకుంటున్నాను. పెడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు దూరం నుంచి వచ్చారు కదా, పాపం అన్నం తిందామని ఎంత దూరం నుంచో వచ్చిన వాళ్ళకి సరైన ఇది లేదు. ఇన్ టైంలో వచ్చిన వాళ్ళకి అది కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే బాబు. అంటే ఇప్పుడు ₹5కి మనం ఇచ్చేదానికి క్వాలిటీ ఎలా ఉందంటారు? ఇచ్చే ఫుడ్ క్వాలిటీ బ్రహ్మాండం. పాపం ఇబ్బంది పడుతున్నారు దూరం నుంచి వచ్చి. ఇప్పుడు మేము వచ్చాం దూరం నుంచి, హాస్పిటల్ నుంచి వచ్చాం, చాలా దూరం నుంచి. తిందాం బాగుంటుందని ఉద్దేశంతో వచ్చినాక ఇట్లా జరిగింది. మీరు చూశారు కదా, ఒక మజ్జిగన్నమే మాత్రమే ఉందంటున్నారు. వచ్చినా తర్వాత వచ్చిన వాళ్ళకి అందటం అది ఆలోచించి అదే ఏర్పాటు చేయాలని మా అభిప్రాయం. అంతకంటే ఓకే ఓకే, థ్యాంక్ యూ. కూరలు లేవు అసలు, పెరుగుతూనే పెడుతున్నారు.